హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి అవుట్లేయర్ కంపెనీ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే తెలుగు మాట్లాడటం వస్తుందో, తెలుగులో రాయడం వస్తుందో వాళ్ళందరూ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ ఒక్కటి వస్తే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, తెలుగు లాంగ్వేజ్‌లో రాసేవారైతే ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అన్నమాట. అంటే తెలుగు రాయడం రావాలి. సో మీరు చేసే ఈ జాబ్‌కైతే గంటకి ₹900 దాకా మీకైతే పే చేస్తారు. మీరు డాలర్స్‌లో అయితే పే చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీస్ అనేది లేదు. సో, అందరూ అప్లై చేసుకోవచ్చు చక్కగా. ఎటువంటి స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఇంట్లో ఖాళీగా ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఏఐ మోడల్స్ మీదైతే మీకు వాటికి ట్రైనింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాటికి అర్థమయ్యేట్టు ఫ్రేజెస్ లాగా తెలుగులో అయితే మీరు రైటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత హౌ ఇట్ వర్క్స్ చూసుకుంటే వాళ్ళకనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. వాటిలో అయితే ఏఐ మోడల్స్‌కి అయితే మీకు బెటర్ రైటింగ్ పెర్ఫార్మన్సెస్ అయితే ఇవ్వాలి. తర్వాత ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్‌లో మీరు టాస్క్స్ అయితే పెర్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇదంతా కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. మీకు మీ ఫ్లెక్సిబుల్ హవర్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. అన్నీ రిమోట్ ప్రాజెక్ట్సే ఇస్తారు మీకు. తర్వాత మీకైతే ర్యాంక్ సీరీస్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్. గివెన్ టాపిక్ మీద అయితే మీరైతే షార్ట్ స్టోరీ అయితే రాసి ఏఐ మోడల్స్‌కి అయితే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్, ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ హ్యుమానిటీస్ ఫీల్డ్ ఆర్ రైటింగ్ ఫీల్డ్ ఆర్ గ్రాడ్యుయేటెడ్ కంప్లీషన్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్ అయినా కాపీ రైటర్, రైటింగ్ ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్‌గా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళందరూ దీనికి ప్రిఫర్ చేస్తారు. తర్వాత ఎర్నింగ్ అండ్ డ్యూరేషన్ ఇందాక చెప్పినట్టు మనకైతే పర్ అవర్‌కి గంటకి $11 దాకా అయితే పే చేస్తారు. అప్ టు $11. సో, ఇది గంటకి మాత్రమే. సో, చూసి త్వరగా అప్లై చేయండి. తర్వాత మీరు ఎక్కడున్నా సరే గ్లోబల్‌గా తెలుగు వస్తే సరిపోతుంది. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ అనేది ప్రాజెక్ట్ లెంగ్త్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అవర్స్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే pay is determined by multiple factors, including the area of expertise, years of experience, skill set. మీకైతే బేసిక్ పే అనేది మీకున్న స్కిల్స్‌ని బట్టి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అయితే డిఫరెంట్‌గా మారుతా ఉంటుంది. తర్వాత ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మీరైతే మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ పైనున్న జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు మీ రెజ్యూమ్‌లో అయితే స్కిల్స్, రిక్వైర్మెంట్స్ ఉండేట్టు చూసుకోండి. తర్వాత ఏటీహెచ్ ఫ్రెండ్లీగా అయితే రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకోండి. సో, ఆ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని మాత్రమే అప్లోడ్ చేయండి. అప్పుడే మీకు జాబ్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, తర్వాత స్కూల్ అంటే మీ కాలేజ్, డిగ్రీ ఏ డిగ్రీ చేశారు? ఏ డిసిప్లిన్‌లో చేశారు? తర్వాత ఇంకేదైనా ఎడ్యుకేషన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయండి. తర్వాత ఆర్ యూ ఏ నేటివ్ తెలుగు స్పీకర్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత కంట్రీ సైట్ కరెంట్‌లీ రిసైడ్ ఇండియా క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ది కంట్రీ యూ ఆర్ కరెంట్‌లీ లివింగ్? యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అంతే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీకైతే ఒక ఈమెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఈమెయిల్‌లో అయితే మీరు సెలెక్ట్ అయితే గనక మీకు ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్‌లో ఇంటర్వ్యూ 20 మినిట్స్ టెస్ట్ అయితే ఉంటుంది. దానికైతే మీరు ఆహ్, ప్రిపేర్ అవ్వాలి. అంటే దాన్నైతే మీరు అటెండ్ చేయాలి. సో, దాన్ని బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో, మీకు ఈమెయిల్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి మెయిల్‌లో. So, if you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank